హాయ్ గైస్, హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మనమే తెలుగు మూవీ డైరెక్టెడ్ బై శ్రీరామ్ ఆదిత్య. శర్వానంద్, కృతి శెట్టి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ మొదలగు వారు మెయిన్ రోల్ లో నటించారు. 2024 6th month 7th date న థియేటర్స్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇక ఈ వీడియోలో శర్వానంద్ నటించిన ఈ మనమే మూవీ ఎలా ఉందనే విషయాల్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. ఇక ఈ మనమే మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ ఇది. కానీ ఏదో ఒక మంచి ఎంటర్టైనర్ గా అనిపిస్తది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సినిమా అలా వెళ్ళిపోతూ ఉంటది. ఇక ఈ మనమే మూవీ స్టోరీ ఏంటంటే, హీరో శర్వానంద్ విక్రమ్ క్యారెక్టర్ నటించాడు. విక్రమ్ వచ్చేసి లండన్ లో మాస్టర్స్ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ జీవితాన్ని అంటే లైఫ్ ని జల్సా గడిపేస్తుంటాడు. విక్రమ్ కి, అదే హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. తన పేరు వచ్చేసి అనురాగ్ అనమాట. అనురాగ్ చిన్న ఒక అనాథ. అనురాగ్ పూర్తి బాధ్యత అంటే ఒక ఫ్రెండ్ గా భావించి అనురాగ్ కి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అనురాగ్ లవ్ చేసిన అమ్మాయితో కూడా విక్రమే అంటే హీరోనే దగ్గరుండి పెళ్లి చేపిస్తాడు. ఇక విక్రమ్ హీరో ఫ్రెండ్ అనురాగ్ ఒక పని పైన పెళ్ళైన తర్వాత భారత్ కి అయితే వస్తాడు. భారత్ కు వచ్చే క్రమంలో అనురాగ్ కు యాక్సిడెంట్ అయ్యి, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అనురాగ్ తన భార్య ఇద్దరు చనిపోవడం జరుగుతుంది. అప్పుడు తన కొడుకు అయినటువంటి ఖుషి ఒక అనాథలాగా మిగిలిపోతాడు తన ఫ్రెండ్ లాగే. అప్పుడు హీరో విక్రమ్ తన ఫ్రెండ్ కొడుకు బాధ్యతను అయితే రెస్పాన్సిబిలిటీని తీసుకుంటాడు. అనురాగ్ భార్య ఒక ఫ్రెండ్ వచ్చేసి హీరోయిన్ అన్నమాట, కృతి శెట్టి. తనతో కలిసి తన ఫ్రెండ్ కొడుకైనటువంటి ఖుషి యొక్క బాధ్యతని ఇద్దరు హీరో హీరోయిన్లు ఇద్దరు సంరక్షణకై రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు. అలా విక్రమ్, సుభద్ర అంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా పెళ్లి కాకుండానే ఖుషి రెస్పాన్సిబిలిటీ కోసం ఒక భార్యాభర్తలాగా ఒకే ఇంట్లో ఉండి తన్ని సంరక్షించుకుంటూ కోర్టు పాలసీస్ ని అనుగుణంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పటికే హీరోయిన్ కి కార్తీక్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి ఉంటది. ఆ తర్వాత రిమైనింగ్ స్టోరీ ఏమైంది, సుభద్ర పెళ్లి అంటే హీరో హీరోయిన్ ఏ విధంగా లవ్ చేసుకున్నారు, ఆ క్రమంలో ఆ తర్వాత హీరోయిన్ పెళ్లి, సుభద్ర పెళ్లి కార్తిక్ తో జరిగిందా లేదా హీరో విక్రమ్ తో జరిగిందా అనేది సినిమా స్టోరీ అన్నమాట. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, ఒకరితో ఒకరికి ఏ సంబంధం లేని ఒక పెళ్లి కాని జంట ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో ఒక బాబుకి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తే ఆ ప్రయాణం వాళ్ళిద్దరి లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది అనేది ఈ సినిమా స్టోరీ. ఈ స్టోరీని ఒక ఎంటర్టైనింగ్ గా తీసుకువెళ్తూ దాంతో పాటు ఒక ఎమోషన్ ని యాడ్ చేశాడు డైరెక్టర్ శ్రీరామ్. అయితే అది కొంచెం వరకు వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఈ మూవీలో ఇక ప్లస్ గురించి మాట్లాడుకుంటే, ఒక ప్లే బాయ్ లా క్యారెక్టర్ లో నటించాడు హీరో శర్వానంద్. అయితే తనకి బాగా సూట్ అయింది ఆ క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన తీరు కూడా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. కథలోకి స్టోరీకి తీసుకెళ్లడానికి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. టైటిల్ కార్డ్స్ తోనే విక్రమ్, అనురాగ్ల స్నేహాన్ని అయితే పరిచయం చేసి ఆ వెంటనే ఓ విషాదంతో వాళ్ళ స్నేహానికి, ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టి అక్కడి నుంచి అసలు స్టోరీలోకి తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్. ఆ తర్వాత ఒక జులాయిగా అంటే లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసే ఒక వ్యక్తి ఇక ఆ పిల్లాడి బాధ్యతల్ని తీసుకోవడం, రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం, ఆ క్రమంలో విక్రమ్, సుభద్ర మధ్య వచ్చే ఆ కామెడీ సన్నివేశాలు కావచ్చు, ఆ పిల్లాన్ని చూసుకునే క్రమంలో హీరో పడే అవస్థలు, ఇవన్నీ కూడా ఒక ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దారు. ఫస్ట్ హాఫ్ లో అంతా ఈ క్రమంలో సినిమాకి తీసుకెళ్తూ సెకండ్ హాఫ్ లో హీరో తెలియకుండానే హీరోయిన్ ని ప్రేమించడం, అప్పటికే హీరోయిన్ కి ఒక ఎంగేజ్మెంట్ అయిపోవడం, ఆ తర్వాత ఏ విధంగా తన లవ్ ని అంటే ప్రపోజ్ చేశాడు, ఏ విధంగా తనని సుభద్ర కన్విన్స్ అయింది అనేది సెకండ్ పార్ట్ లో చూపించడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే ఈ ఖుషి తరపున ఆ ఎమోషన్, ఫ్రెండ్షిప్ పరంగా ఎమోషన్, లవ్ పరంగా ఎమోషన్ తీర్చిదిద్దిన ఆ స్టోరీ అయితే ఎమోషన్ కొంతవరకు వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక మూవీలో మైనస్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీ ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ లో లేకపోవడం చాలా వరకు మైనస్ అయింది. దాంతో పాటుగా సెకండ్ హాఫ్ లో మధ్యలో వచ్చే ఆ బెలూన్ ఫెస్టివల్ ఎపిసోడ్ కాస్త బోరింగ్ అనిపిస్తది. కామెడీ పరంగా వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ఇంకా ఒకరిద్దరు ఉన్నప్పటికీ వాళ్ళతో అంత పెద్దగా కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ చూసామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది మూవీ చూసిన తర్వాత. ఉన్న పాటలు కాస్త బోరింగ్ గా ఉంటాయి. ఒకటి కూడా అంటే ఎంటర్టైన్ చేసే సాంగ్స్ అయితే లేవు. చిరస్థాయిగా నిలిచిపోయే సాంగ్స్ ఫీల్ గుడ్ సాంగ్స్ అయితే లేవు. అదొక మైనస్ అయింది. విజువల్స్ పరంగా చాలా రిచ్ గా అంటూ ఉంటాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉంటాయి మూవీలో. ఇక మ్యూజిక్ కూడా ఓకే ఓకే అనిపిస్తుంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా శర్వానంద్ అయితే ఒక జులాయి పాత్రలో అంటే ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేని పాత్రలో, ఒక రెస్పాన్సిబిలిటీ లేని, ఒక బాధ్యత లేని యువకుడు ఒక పిల్లాన్ని కేర్ టేకర్ గా
తీసుకుంటే, అతని బాధ్యతను తీసుకుంటే అతను ఏ విధంగా నలిగిపోతాడనేది చాలా బాగా ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడని చెప్పాలి. దాంతో పాటుగా 'కృతి శెట్టి' సుభద్ర క్యారెక్టర్‌లో చాలా హుందాగా నటించింది. అందంతో పాటుగా అభినయంతో చేసిన చాలా బాగా, అంటే చాలా పరిణితి చెందింది క్యారెక్టర్‌లో అయితే. మెయిన్‌గా చెప్పాల్సింది ఆ పిల్లాడి క్యారెక్టర్ నటించిన అబ్బాయి అయితే చాలా బాగా నటించాడు. అతని అల్లరితనం ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటది. వెన్నెల కిషోర్ 1, 2 సీన్స్‌లో కనిపించినా కూడా ఉన్నంతలో కొద్దిగా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది అతని క్యారెక్టర్ అయితే. ఇక రాహుల్ రామకృష్ణ అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఉన్నంతలో బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. మెయిన్‌గా ఈ మూవీలో ప్లస్ విషయానికొస్తే స్టోరీ నేపథ్యం, శర్వానంద్, కృతి శెట్టి యాక్టింగ్, కొద్దిపాటి ఎమోషన్స్, ఎంటర్‌టైనింగ్, ఫీల్ గుడ్ కామెడీ. ఇక మైనస్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అన్నంత కామెడీ సెకండ్ హాఫ్‌లో లేకపోవడం. ఓవరాల్‌గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆల్రెడీ మీరు మనమే మూవీ చూసేసుంటే గనక మీకెలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.